నమస్తే. నేను డాక్టర్ శ్వేత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ అట్ అపోలో హాస్పిటల్స్ అండ్ కోప్ క్లినిక్స్. హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ అనేది మనం గర్భాశయం లోపల ఎలా ఉంది అని తెలుసుకోవడం మరియు ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని ట్రీట్ చేయడానికి ఈ ప్రొసీజర్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రొసీజర్కి తో ఉన్న అపోహలు ఏంటి అండ్ దాని వెనకాల ఉన్న నిజాలు గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. చాలామంది అనుకుంటారు ఈ హిస్ట్రోస్కోపీ అనేది కేవలం ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో మాత్రమే చేస్తుంటామని, కానీ అది నిజం కాదు. హిస్ట్రోస్కోపీ అనేది గైనకలాజికల్ కండిషన్స్ ఏవైతే అంటే అబ్నార్మల్ బ్లీడింగ్ లేకపోతే రికరెంట్గా అబార్షన్స్ అవుతూ ఉన్న ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో కూడా చేస్తాము. కానీ ఈ కండిషన్స్లో కూడా మనం వేరే కండిషన్స్ అంటే బ్లీడింగ్ ఆగిపోయినాక అంటే మెనోపాజల్ ఉమెన్లో మళ్ళీ బ్లీడింగ్ కనిపించింది, దేనైతే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని అంటామో ఆ కండిషన్స్లో కూడా మనం హిస్ట్రోస్కోపీ అనేది చేస్తూ ఉంటాము. హిస్ట్రోస్కోపీ చేయడం వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుందా అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ హిస్ట్రోస్కోపీ ఒక స్కిల్డ్ పర్సన్ హ్యాండ్స్లో ఇస్ కంపారిటివ్లీ రిలేటివ్లీ వెరీ సేఫ్ అండి. అండ్ ఇది ఫర్టిలిటీని పెంచుతుంది. ఎందుకంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది విచ్ ఇస్ కాజింగ్ ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది హిస్ట్రోస్కోపీతో. సో హిస్ట్రోస్కోపీ చేయడం వల్ల ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కానీ లేదా న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రెగ్నెన్సీ రేట్ని పెంచే అవకాశం ఎక్కువ. ఇంకొకటి వచ్చేసేసి చాలామంది అడిగేది హిస్ట్రోస్కోపీ చాలా రిస్కీ ప్రొసీజర్. ఈ హిస్ట్రోస్కోపీ అనేది చెప్పినట్టుగా నేను ముందు కూడా స్కిల్డ్ పర్సన్లో ఇట్ ఈస్ ఏ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఇది మనం ఒక న్యాచురల్ ఓపెనింగ్ నుంచి అంటే వెజైనా నుంచి సర్విక్స్ ద్వారా యూట్రస్ లోపలికి చూస్తున్నాం అనమాట. సో ఇది మనము డయాగ్నోస్టిక్ పర్పస్గా వాడినా లేకపోతే ఆపరేటివ్గా చేసినా కూడా ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ రికవరీ ఈజ్ ఆల్సో వెరీ ఫాస్టర్. ఇది మోస్ట్ ఆఫ్ ద టైం మనం డే కేర్లోనే చేస్తుంటాము. సో ఇంటికి కూడా అదే రోజు వెళ్తారు పేషెంట్. సో మార్నింగ్ వచ్చి ప్రొసీజర్ అయిపోయినాక మళ్ళీ నైట్కి అంతా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి కామన్గా అడిగే క్వశ్చన్ లేదా డౌట్ ఏది హిస్ట్రోస్కోపీ గురించి అంటే అల్ట్రాసౌండ్ ఆల్రెడీ చేపించుకున్నాము, ఇప్పుడు మళ్ళీ హిస్ట్రోస్కోపీ అవసరమా అని. అల్ట్రాసౌండ్ అనేది మనకి డయాగ్నోసిస్ పరంగా చాలా యూస్ఫుల్ టూల్. అంటే కండిషన్ ఏంటి, లోపల ఎలా ఉంది అండ్ మన ఈ ప్రాబ్లంకి వాట్ ఈస్ ద కాజ్ అనేది మనకి తెలుస్తుంది. కానీ హిస్ట్రోస్కోపీలో మనకి కాజ్ తెలియడమే కాకుండా ఆ కాజ్ని మనం ట్రీట్ చేసుకోగలం. అంటే ఫైబ్రాయిడ్ ఉంది, సో ఆ ఫైబ్రాయిడ్ని మనం తీసేయవచ్చు. లేదా పాలిప్ ఉంది విచ్ ఇస్ కాజింగ్ బ్లీడింగ్, ఆ పాలిప్ని తీసేయవచ్చు. లేకపోతే సర్విక్స్ బాగా అతుక్కుపోయి ఉంది, ఓపెన్ కావట్లేదు, సో దానివల్ల ఫర్టిలిటీ ఇష్యూ వస్తుంది. సో మనం ఈ సర్వికల్ స్టెనోసిస్ని ఓపెన్ చేయొచ్చు. సో ఇలాగ మనం వేరియస్ ప్రొసీజర్స్ని మనం చేయొచ్చు ఈ హిస్ట్రోస్కోపీతో అండ్ మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. కానీ అల్ట్రాసౌండ్లో మనం ఓన్లీ ప్రాబ్లం తెలుసుకోగలుగుతున్నాం. హిస్ట్రోస్కోపీలో మనం ప్రాబ్లం తెలుసుకోవడమే కాకుండా దాన్ని ట్రీట్ కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా కామన్గా అడిగేది ఏంటి అంటే లేదా డౌట్ ఏంటి అంటే ఈ హిస్ట్రోస్కోపీ అనేది కేవలం పెద్దవాళ్ళల్లోనే చేస్తారా అని. నేను ముందుగా చెప్పినట్లు హిస్ట్రోస్కోపీ అనేది గైనక్ కండిషన్స్ అంటే ఈ అబ్నార్మల్ బ్లీడింగ్ ఎనీ ఏజ్ గ్రూప్, ఫర్టిలిటీ ఇష్యూతో వచ్చిన వాళ్ళల్లో లేకపోతే రికరెంట్ అబార్షన్స్లో, సో ఎనీ ఏజ్ గ్రూప్లో చేస్తాము. ఆ పెద్దవాళ్ళలో కూడా చేస్తాము, కానీ అదర్ ఏజ్ గ్రూప్స్లో కూడా మనం ఈ హిస్ట్రోస్కోపీ అనేది చేస్తూ ఉంటాము. హిస్ట్రోస్కోపీ అనేది లాస్ట్ రిసార్ట్గానే చేయాలా అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ హిస్ట్రోస్కోపీ అనేది మనం చాలా సేఫ్ ప్రొసీజర్ కాబట్టి మనం ఫస్ట్ చేసి దాన్ని మనం డయాగ్నోస్టిక్గా మనం వాడుకోవచ్చు. తర్వాత మనం ఆపరేటివ్గా కూడా దాన్ని మనం ట్రీట్ చేసుకోగలచ్చు. సో హిస్ట్రోస్కోపీ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ అండ్ ది సేఫ్ ప్రొసీజర్ ఇన్ స్కిల్డ్ పర్సన్ హ్యాండ్స్. థ్యాంక్ యూ.